ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్న సమయంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలను అమలు చేశారని టీడీపీ నల్గొండ పార్లమెంటు కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి అన్నారు. ఇప్పటికీ అవే పథకాలను ప్రస్తుత ప్రభుత్వాలు పేర్లు మార్చి కొనసాగిస్తున్నాయని చెప్పారు. టీడీపీ నల్గొండ పార్లమెంటు కార్యాలయంలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి టీడీపీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ఎన్నో ప్రాజెక్టులను తీసుకువచ్చి యువత అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన పార్టీ టీడీపీ అని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో సైతం టీడీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి, నల్గొండ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్, దేవరకొండ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ వస్కుల కృష్ణయ్య, కూరెళ్ల విజయ్ కుమార్, గుండు వెంకటేశ్వర్లు, తేలు రవి, కొండేటి దయాకర్, ఆరేళ్ల కొండల్, చిందాల సంపత్, తిరుపతయ్య, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి ఎన్టీ రామారావు గారి 103వ జయంతిని ఘనంగా జరుపుకున్నాం. ఈరోజు నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే పార్టీ పెట్టి ప్రజల కొరకు ప్రజల యొక్క కష్టాలను చూసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభివృద్ధి కొరకు పాటుపెట్టిన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పేద వర్గానికి 2 కిలోల బియ్యం, హాస్పిటల్కే ఆ రోజు 50 రూపాయల కరెంటు, మహిళలకు సమాన హక్కు, విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు, ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆయనది 103వ జయంతిని జరుపుకుంటా ఉన్నాం. ప్రపంచం మొత్తం మీద తెలుగు వాళ్ళు ఉన్న దగ్గర మొత్తం కూడా ఈరోజు జయంతిని జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే బడుగుల జీవితాల్లో వెలుగులు వచ్చినాయి. ఈరోజు ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కానీ, లేకపోతే ఆ రోజుల్లో 2 రూపాయల కిలో బియ్యం కానీ, వ్యవసాయదారుడికి ఆ కష్టం చూడలేక హాస్పిటల్కే 50 రూపాయలు కరెంటు, బడుగు జీవితాల్లో ప్రతి ఉండదచ్చిన నాయకుడు నందమూరి ఎన్టీ రామారావు గారు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతిని నల్గొండ తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా కార్యకర్తలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీ రామారావు అనగానే ఒక విధమైనటువంటి ఇన్స్పిరేషన్ ఆనాటి జనములు అప్పటి నుంచి ఇప్పటికి కూడా అదే ఇన్స్పిరేషన్తో జరుగుతుంది. ముఖ్యంగా ఎన్టీ రామారావు ఏదైతే ఆశయాలతోని ఆ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందో ఆ ఆశయాలు, ఆ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఇప్పటికి తెలుగుదేశం పార్టీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అవే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. తెలంగాణలో కూడా వేరే పార్టీ వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా ఎన్టీఆర్ ఆశయాలనే కొనసాగించడం జరుగుతున్నందుకు ప్రజలందరూ సంతోషపడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రజాస్వామ్యము, ప్రజలు, పరిపాలన అనే వ్యవస్థను తీసుకొచ్చింది ఎన్టీ రామారావు మాత్రమే. బడుగు బలహీన వర్గాలకు పరిపాలనలో భాగస్వామ్యం కల్పించి ఎలా ఉండాలి, ఎలా ప్రజాస్వామ్యం నడవాలి, ఎలా పరిపాలన ఉండాలి అనే విధి విధానాలు చూపించింది కూడా ఎన్టీ రామారావు అనే తెలియజేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ ఎన్టీ రామారావు ఆశయాలు నిలబెట్టాలని ప్రతి కార్యకర్త ఇప్పటికీ కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆనాడు అన్ని బలహీన వర్గాలకు ఒక్కొక్క రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. గూడు గుడ్డ లేని వారందరికీ బలహీన వర్గాలకు ఇండ్లు, చీర, దోతి కార్యక్రమం, 2 రూపాయలకి బియ్యం, మిగతా రైతులకు క్రాంతి పథకం బోర్లు, రైతులకు 50 రూపాయలకి స్లాబ్ కరెంటు, ఇవన్నీ ఇవ్వడం కూడా జరిగింది. వీటి ఆధారంగానే ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆటనే కొనసాగించడం కూడా జరుగుతుంది. నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జయంతి 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.
మరి ఎన్టీ రామారావు గారి జన్మదిన వేడుకలు, జయంతి వేడుకలు అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఒక పండుగ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులకి కాదు, బడుగు బలహీన వర్గాలకు కూడా ఒక పండుగ లాంటి వాతావరణం. ఎందుకంటే ఆనాడు 1982లో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాలు, అనగారిన వర్గాలని వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి లేక అనగబుతున్న రోజుల్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 1922లో తెలుగుదేశం పార్టీ స్థాపించి అనతి కాలంలోనే 9 నెలల్లోనే అధికారంలో రావడం, వచ్చిన వెంటనే అందరూ చెప్పిన మాటలు కాకుండా చెప్పిన మాటలకు మరీ డైరెక్ట్గా, ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని చూస్తుంటే భారతదేశంలోనే ఇంతవరకు అనేక సంక్షేమ పథకాలు పెట్టిన ప్రవేశకర్త ఎన్టీ రామారావు. ఇప్పుడు కాదు, 35 సంవత్సరాల క్రితం ఆర్థికంగా వనరులు లేనప్పటికీ, అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ, భారతదేశం పూర్తిగా వెనుకబడి ఉన్నప్పటికీ, ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దివాలా తీస్తున్న టైంలో కూడా ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి తీసుకొచ్చి వెంటనే బడుగు పర్యావరణాలకు పక్కా గృహాలైతేంది, కూడు గుడ్డ అనే నిదానంతో అనేక కార్యక్రమాలు ముందలు తీసుకురావడం, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా వృద్ధాప్య పింఛన్లు అయితేంది, విద్యుత్ పెన్షన్లు ప్రవేశపెట్టిన ఘనత కూడా ఎన్టీ రామారావు గారు.